108 అంబులెన్స్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేపట్టబోయే సమ్మెకు రాజకీయ ప్రజా సంఘాల నాయకుల మద్దతు కోరుతూ గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ 108 సర్వీసెస్ అంబులెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 108 జిల్లా కమిటీ సభ్యులు రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న 108 అంబులెన్స్ వ్యవస్థను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. 108 ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వమే సంస్థలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని అన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నవంబర్ 25 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నామని వెల్లడించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి 108 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాసెం రామారావు, నారాయణ, శివశంకర్, ముత్యాలరావు, అరుణ, చిష్టి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11వ తేదీన సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 15 డిమాండ్లతోటి మేము సమ్మె నోటీస్ అందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాడీపేటలోని యూటీఎఫ్ ఆఫీస్ నందు ప్రజా సంఘాల మద్దతు కోరుతూ కూడా మేము ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము మా ప్రధాన డిమాండ్లు ఒకటే అడుగుతున్నాము. మీరు ప్రైవేటు యాజమాన్యాలకు కానీ సంస్థలకు కానీ ఈ విధంగా కార్పొరేట్ కంపెనీలకు కానీ లాభాపేక్షలను కోట్ల కుంభకోణాలు దోచే విధంగా కానీ ప్రజల ప్రాణాలు కాపాడే విధానంలో మీరు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ప్రభుత్వాలు దయచేసి కూడా ఇవన్నిటి కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పకుండా ప్రభుత్వమే నేరుగా 108 వ్యవస్థ నిర్వహించాలి అనేది మా ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా మేము 12 గంటలు పనిచేస్తా ఉన్నాం రోజుకి. మాకు 8 గంటల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా GOMS నెంబర్ 49 ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4,000 రూపాయలు మాకు అందించున్నారో అది గత ప్రభుత్వంలో కూడా అది రద్దు చేశారు. ఆ GO నెంబర్ 49 వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా మేము పారామెడికల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో కోవిడ్ సమయంలో కూడా మేము ఫ్రంట్ వారియర్స్గా ఉండి మేము ఎంతోమంది ప్రజల ప్రాణాలను కాపాడిన వాళ్ళందరికీ ఇచ్చారు వెయిటేజీ. కానీ ఈ 108 ఉద్యోగం ఏ పాపం చేసిందో కానీ మాకు ఇప్పటివరకు వెయిటేజ్ మార్క్స్ కూడా ఇవ్వలేదు. ఇందులో ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సెస్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి పక్క రాష్ట్రంలో తెలంగాణలో అయితే 2022లోనే ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చిన సందర్భం కూడా ఉంది. దయచేసి మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అంతేవిధంగా మా చనిపోయిన ఉద్యోగస్తులు కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి కానీ యాజమాన్యం నుంచి కానీ ఇప్పటివరకు ఎక్స్గ్రేషియా జరగలేదు. మీరు ఈ విధంగా ప్రైవేట్ కంపెనీలకు మేము ఎందుకు వద్దు అంటున్నామంటే ప్రధానంగా ఎందుకు వద్దు అంటున్నామంటే మీరు ప్రైవేట్ యాజమాన్యాలకు ఇస్తున్నారు, మేము శాలరీస్ ఇవ్వడానికి కూడా వాళ్ళు మాకు ఫండ్స్ రావట్లేదు అన్నారు. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాము, వాహనాలు అయితే ఆపకూడదు అంటున్నారు. మీరు ఎప్పుడైతే బిల్స్ ఇవ్వలేదో పోయినసారి గత ఈ నెల రోజుల్లోనే దగ్గర వాహనాలకు డీజిల్ కొట్టించలేక దాదాపుగా 20-30 జిల్లాలోనే 10 వాహనాలు ఆగిపోయిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 120 వాహనాలు ఆగిపోయినాయి డీజిల్ కొట్టించలేక. మరి వాళ్ళు చేసేది ఏంటి? మా సమస్యల కోసం మేము చేసేది ఏంటి? కాబట్టి దయచేసి ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వ యాజమాన్య పెద్దలు కానీ మా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా పిలిచి ఈ సమస్యలు పరిష్కరించిన యెడల ఈ విధంగా మాకు తోడు మేము ఒక్కళ్ళమే కాదు, మాకు రకరకాల రాజకీయ ప్రజా సంఘాలన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకున్నాము. వారందరూ మద్దతు తీసుకొని కూడా మేము ఈ నెల 25 తర్వాత అర్ధరాత్రి తర్వాత మేము తీసుకునే కఠినమైన నిర్ణయం వాహనాలు మొత్తం